ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా డేగల ప్రభాకర్ బాధ్యతలు స్వీకరించారు. తనకు పదవి ఇచ్చినందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు. తాను రాష్ట్రాన్ని ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ లో ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తానని అన్నారు. ఏపీలో ప్రతి నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేస్తారని వెల్లడించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా యువతకు ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తానని చెప్పారు. దాదాపుగా 792 ఇండస్ట్రీలకి మేము ఈ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా లోన్లు ప్రొవైడ్ చేయడం జరిగింది. అలానే ఈ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో మరి ఈక్విటీ షేర్ల ద్వారా ఒక 344 కోట్లు కూడా దీన్ని వెచ్చించడం జరిగింది. దీని ద్వారా మరి చాలా వరకు లోన్లు ప్రొవైడ్ చేయటం, ఇండస్ట్రీస్ని వాళ్ళకు కావాల్సినటువంటి లోన్ సదుపాయాలు కలగజేయటం, ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పారిశ్రామికవేత్తలను తయారు చేసి తద్వారా రాష్ట్రానికి మరి జిఎస్టీ కానీ ట్యాక్సులు కానీ రావడానికి ఏదైతే మనకి పారిశ్రామిక ఉత్పత్తి ఎప్పుడైతే జరిగిందో ఆటోమేటిక్గా ప్రజలకి ఆర్థికంగా స్థిరపడతారు, రాష్ట్రం అభివృద్ధి చెందిద్ది. రాష్ట్రానికి కావాల్సిన ట్యాక్స్లు ఎప్పుడైతే వస్తాయో ఆటోమేటిక్గా అభివృద్ధి పదంలో నడిచిద్దని చెప్పేసి ఇటువంటి ముఖ్యమైనటువంటి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నన్ను నియమించడం చాలా ఆనందదాయకంగా ఉంది. వారికి